హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం మటను గోంగూర చేసుకోబోతున్నామండి. మటను గోంగూర ఎలా చేసుకున్నామో చూద్దామండి. ఆయిల్ వేసుకొని గోంగూర కదండి, కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి పసుపు, మటను మ్యాగ్నేషన్ చేయలేదండి. మటను ఊరిని ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి. ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటను చక్కగా ఉడకబెట్టారనమాట. ఒక్క విజిల్ వచ్చే వరకు. మెంతి పొడి వేసుకుందామండి. మెంతి పొడి ఇది ఒక విజిల్ వస్తే చాలండి. ఒక విజిల్ ఇలా ఉడికి తర్వాత మళ్ళీ మన గోంగూరలో ఉడికితే మటన్ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కాగిపోయిందండి, ఉల్లిపాయ వేసాను. మా చెల్లెళ్ళ అమ్మాయి లక్ష్మి, నువ్వు గోంగూర చికెన్ అడిగావు కదమ్మా, చికెన్ తినకూడదంటరా ఇప్పుడు, అందుకని నేను గోంగూర మటన్ చేస్తున్నాను. నువ్వు చికెన్ తినాలనుకుంటే ఈ మటన్ ప్లేస్లో నువ్వు చికెన్ పెట్టుకో అమ్మా. సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా, చికెన్ గోంగూర కూడా. కాకపోతే నేను దీనికి మటన్ ఉడకబెట్టా, దానికి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. చికెన్ మ్యాగ్నేషన్ చేసేసి ఇట్లా ఉల్లిపాయ అన్నీ వేగిన తర్వాత చికెన్ వేసి, చికెన్ కూడా చక్కగా బాగా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా. కాకపోతే నేను మటన్ కొంచెం ఎక్కువ ఉడకాలి కనుక ఒక విజిల్ వచ్చేంత వరకు మటన్ ఉడకబెట్టా అంతే. సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా. ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారండి, దానివల్ల చికెన్ తేలేదన్నమాట. ఉల్లిపాయ కొంచెం వేగింది కదా, మనకి గోంగూర కదండి, కొంచెం ఎండుమిరపకాయ వేస్తే బాగుంటుంది. ఎండుమిరపకాయ 4, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఏం చేయాలంటే ఇదిగోండి, ఇలాగా కొంచెం గంట పెట్టుకొని మళ్ళీ ఇలా ఒక గంట పెట్టుకున్నాం అనుకోండి, మనకి కాయ ఊడదు. చక్కగా ఇందులోకి పులుపు, గోంగూర పులుపు, మసాలాలన్నీ ఎక్కి చక్కగా పచ్చిమిరపకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయ ఇష్టమైన వాళ్ళు చక్కగా ఇలా చేసుకోండి. ఇందులో కరివేపాకు వేసుకున్నాం. మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గాలి. ఇదిగోనండి, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. వేగిపోయిందండి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
ఇదిగోండి గోంగూర. ఈ గోంగూరను ఏం చేయాలంటే చక్కగా మనం ఈ 2 కట్టలు గోంగూర అండి, కొంచెం పెద్ద సైజు కట్టలు, 2 కట్టలు గోంగూర. చక్కగా ఇది ఆకు చూసుకొని ఏరుకోవాలండి. ఆకు అడుగున సాలి గూళ్ళు కడతాయండి, సాలి గూళ్ళు తెల్లగా. ఆ సాలి గూళ్ళు తినకూడదు, అవి ఉన్నాయి, మనకి పడదన్నమాట, మంచిది కాదు. ఇట్లా అలాంటివి మనకి కడుపులోకి వెళ్ళిన వాంతులు విరోచనాలు అవుతాయి. అలాంటి ఆకులన్నీ తీసి పారేసి చక్కగా గోంగూర ఒక 10 నిమిషాలు చక్కగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఒక 5-6 నిమిషాలు చక్కగా శుభ్రంగా కడిగేసి 5-6 సార్లు ఈ గోంగూరని చక్కగా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా మన కత్తిరితో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి గోంగూర. అలా కట్ చేసిన గోంగూర అన్నమాట ఇది. ఇది అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ధనియాల పొడి, కొబ్బరి గసగసాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మసాలా పొడి, ఈ పొడులన్నీ వేసుకొని కొంచెం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి సాగలేదండి, మళ్ళీ వేసారు. చక్కగా ఈ పొడులు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకుందామండి, ఉడకబెట్టిన మటన్. ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్న మటన్. ఇప్పుడు ఇందులోకి మటన్ కొంచెం వేయింది కదా, కారం వేసుకుందాం. గోంగూర కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసుకుందాం. కారం, ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు, కారం. కారం కూడా వేగిపోయిందండి, మొత్తం చక్కగా వేగింది.
ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేద్దాం. ఇదిగోనండి, చూసారా, మటను గోంగూర సూపర్ అయిపోయిందండి. చక్కగా కర్రీ అయిపోయింది. నేను గోంగూర వేసినప్పుడు ఆగిపోయిందండి వీడియో. చక్కగా గోంగూర వేసాను, తర్వాత మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేసి కొంచెం వాటర్ వేసాను. చక్కగా గోంగూర అవన్నీ కలిపి ఉడకబెట్టానండి. అయిపోయింది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఈరోజు నా పుట్టినరోజు అండి. ఇది అమ్మ కోసం చేశాను, మా అమ్మగారి కోసం. మా అమ్మగారికి మటన్ గోంగూర అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఆవిడ కోసం చేశాను. మన పుట్టినరోజున మనం సంతోషించి మనం కేకులు కోసుకొని మనం పండగ చేసుకోవడం కాదండి, మన వాళ్ళని సంతోషపరచాలి, వాళ్ళకి ఇష్టమైనవి పెట్టాలి, వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయాలి. చేస్తే అప్పుడు పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకు వస్తాయి. అందుకని నేను ఈరోజు అమ్మ కోసం చేశానండి మటను గోంగూర. ఇది తీసుకొని అమ్మ దగ్గరికి స్వీట్స్ అవి తీసుకొని వెళతాను నేను. నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ.